అందరికీ నమస్తే. ఏంది ఎవడో కొత్తోడు వచ్చిందని చూస్తుర్రా? పాతొన్నేనులా ఈ గొంతు ఏన్నో ఇన్నట్టు కొడుతుందిలే. అవు అవు ఆడ మాట్లాడింది నేనే, ఈడ వెనకమర్ల వార్తలు వడ్డిస్తున్నది నేనే. మరి నువ్వెందుకు పరద మీదకి వచ్చినావు అంటారేమో. ఏం చేయాలి మరి? ఒక ఆమెనేమో ఊర్ల ప్రయాణం బా, ఇంకొక ఆమెకు పానం చూస్తాయి రాకపోయా. కానీ వార్తలు చెప్పకుంటే మనకేమో నడవదా. అందుకే వాళ్ళు వచ్చేదాకా గమ్మతి ముచ్చట్లు గమ్మతిగా చెప్దామని ఈ గమ్మతి ఉపాయం చేసినాం అన్నట్టు. చలో ఇక హెడ్లైన్ చూస్తే ఇవాళ వార్తలకు పోదాం అన్నట్టు. జర సబ్స్క్రైబ్ చేసుకోరులా. రాకెట్లకు పొట్టు పొట్టు గిరాకీ, బయలుదేరిర్రు అన్నదమ్ములకు గడతానికి. మీరాలం చెరువుతానికి సీఎం సారు చెప్పున పనులు అయిపోవాలన్నారు. రాబోతున్నది కొలువుల జాతర, ఈ అన్న చక్కగా నింపుతారా? చినుకు రాలలే ఆన దంచలే, నేపాల్లో వరదచ్చి ఏం మిగులలే. ఇంకో రికార్డు కొట్టేసిండు పుష్పరాజ్, ఫిదా అయ్యింది గ్లోబల్ స్టేజ్. రేపు గీయాళ్ళకి ఆడబిడ్డలు వాళ్ళ పిల్లలతోని ఇండ్లన్నీ కలకలలాడుతుంటాయి. ఏడాదికో పరచే పండుగ, గాయంత సంబరం ఉండదా? ఇక దూరం నుంచి వచ్చేటోళ్ళు అయితే ఇంకా మా చెల్లె రాకపోయాని అన్నలు, ఇంకా మా అన్న రాకపోయాని చెల్లెమ్మలు ఎదురు చూస్తుంటారు. రాగానే రాకెట్లు కట్టుడు కట్నం పట్టుడు నడుస్తూనే ఉంటుంది. మరి దానికంటే మొదలు రాకెట్లు కొనాలి కదా. అగో గా పనుల్లో బిజీగా ఉన్నారు అక్కలంతా. రాకెట్ల పుణ్యం రద్దీ అంతా పట్నం బేగం బజార్లోనే ఉన్నది. పోర్రి మార్కెట్లు ఎటు చూసినా అమ్మలక్కలతో జిబజిబా ఉన్నది. అన్నదమ్ముల కోసానికి రాకెట్లు కొంటేందుకు పట్నం నుంచే కాదు, అటు జిల్లాలు పక్క రాష్ట్రాల నుంచి వచ్చిర్రు పబ్లిక్. ఇక రూపాయి 2 రూపాయల కంచెలు మొదలు పెడితే వందలు వేల రూపాయలు ఇవ్వగల రాకెట్లు తీరు డిజైన్లలో రమ్మని పిలుస్తున్నాయి. బుడ్డోల కోసానికి కార్టూన్ క్యారెక్టర్లు, పడుసుల కోసం ట్రెండీ డిజైన్లు, పెద్దల కోసానికి జెరీ స్టోన్స్ తో తయారు చేసిన రాకెట్లు, ఇట్లా బొచ్చడి తీర్లు ఉన్నాయి. ఇక రాకెట్లు ఎట్లున్నాయి, రేట్ల సంగతి ఏందని అడిగితే చాలా రీజనబుల్ మేడం. మేము ఎందుకంటే కొన్నిసార్లు మా ఇంటి దగ్గర అక్కడ సైడ్ కొన్నాము, తర్వాత లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి ఇక్కడనే కొంటున్నాము. 50 వరకు కొన్నాం మేడం. 50 రాఖీలకి ఎంత అయింది మరి మీకు? మాకు 1800 అయింది మేడం. అక్కడైతే డబల్ అవుతున్నాయి మేడం. చిన్నలు పెద్దలు అక్కలు అన్నలు అందరు మార్కెట్ మీదనే పడ్డారు. ఇవాళ తెల్లారితే రాకెట్లు పట్టుకొని ఉలపాయనం బౌడేనాయే. అందుకే అన్నలకు అదిరిపోయే రాకెట్లు కట్టాలని రేట్ ఎంతైనా కొంటుర్రు. ఓకే, ఎప్పటి నుంచి అమ్ముతున్నారు మీరు? మరి మనము ఒక 6-7 ఇయర్స్ నుంచి అమ్ముతున్నాం. 7 ఇయర్స్ నుంచి రాఖీలన్నీ ఏ నుంచి తీసుకొస్తారు మీరు? మనకు బావాల షాప్ ఉంటుంది ఒకటి బెంగళూరులో, అడికెళ్ళి వస్తుంది మనకు. ఇక అక్కలంతా మునుపెట్టి షాపులన్నీ తిరుగుడు, నచ్చినవి కొనుక్కుని నడుస్తుంది. రాఖీ అంటే మాకు సొంత అన్నదమ్ములు ఎవరు లేరు, కాకపోతే ఈ పండుగ అంటే ఇష్టం కాబట్టి మా పిల్లలకు కూడా, మాకు బ్రదర్స్ లేరు, మాకు అబ్బాయిలు కూడా లేరు, లేరు మా పిల్లలకు కూడా లేరు. అయినా సెలబ్రేట్ చేసుకుంటాం. దట్ ఈస్ బ్రదర్హుడ్ కాపాడాలి కాబట్టి ఇష్టం అని మా పిల్లలకు కూడా దాని ఇంపార్టెన్స్ మా పిల్లలకు తెలియాలని చేయమంటాను నేనే. మా కజిన్స్ కానీ మన సంస్కృతిని మనం కాపాడే కాబట్టి నాకు లేకున్నా మా పిల్లలకు లేకపోయినా కానీ కట్టాలి, మనమే పోయి కట్టాలి, గిఫ్ట్లు ఆశించొద్దు. అది మా పిల్లలకు నేర్పియాలనుకుంటాను నేను. యాజ్ ఎ ఇండియన్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ బికాస్ ఆఫ్ అవర్ ఫెస్టివల్స్. తోడబుట్టినోళ్ళు లేకున్నా చిన్న పెద్దనైన కొడుకుల కోసానికి రాకెట్లు కొంటుర్రట అక్కలు. బుడ్డపోరులు అన్నలను ఎంటేసుకొని వచ్చి వాళ్ళకి నచ్చిన డిజైన్ల రాకెట్లు తీసుకుంటారు. ఇక అటు స్వీట్ దుకాణాలకు గిరాకీ పోరి. రాకెట్లు కట్టినాక నోరు తీపి చేస్తుంటారు కాబట్టి ఎవరి తాకతును బట్టి వాళ్ళు తీసుకుపోతుర్రు. పట్నంలే కాదు జిల్లాల సుత దుకాణాలన్నీ అమ్మలక్కలతో కలకలలాడుతున్నాయి. ఇక అసలు పండుగ ఎట్లెట్లా జరుపుకున్నారో రేపు చెప్పుకుందాం తీయురి. రాకెట్ల పుణ్యం వచ్చిందంటే ఎవ్వరు ఎక్కడున్నా పుట్టింటి బాట పడతారు అన్నలకు తమ్ముళ్లకు రాకెట్లు కట్టాలని. అయితే కొలువు కోసానికి ఏ రేతానికి పోయినోళ్ళు బతకపోయినోళ్ళు ఊకుకే రాలేరు కదా. అందరు అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములకు రాకెట్లు కడుతుంటే ఈ తాపన్న వస్తారు అనుకుంటే రాకపాయా అని రంది పోయి కూకుంటారు. అగో అట్లా రంది పడాల్సిన అక్కరే లేదుల్లా. మీరు పోకున్నా వాళ్ళు రాకున్నా పండుగ చేసుకోవచ్చు. అగో అట్లెట్లా అంటారా? ఇగో గిట్లా పండుగ పురాక దగ్గరికి వచ్చే పోదామంటే తీర్తలేదా? ఎట్లా కావాలి మా తమ్మునికి రాఖీ ఎట్లా పంపాలి అని రందిపడే అక్కరే లేదు. ఎందుకంటే ఆన్లైన్ అంగట్ల పొట్టు యాప్లు మేమున్నాం, మీరేం రందిపడకుర్రి అనబట్టే. అవు మళ్ళా పట్నంలో ఏ మూల నుంచి ఏ మూలకైనా ఆన్లైన్లో ఆర్డర్ పెట్టిన నిమిషాలనే పోయి డెలివరీ చేస్తున్నారు. ఇక జిల్లాలకు పోవాలంటే ఒకరోజు టైం తీసుకుంటుర్రు. కొలువు చేయబట్టి ఏరే జాగాలు ఉన్నోళ్ళు బతుకు తెరువుకు పోయినోళ్ళు ఉన్న కాంచెలే ఆన్లైన్లో ఆర్డర్ పెట్టి అది ఏడ తీసుకుపోయాలనో అడ్రస్ చెప్తే అయిపోయాయి. పండుగకు ముందు
ముందుగానే రాకెట్లు చేరాల్సిన కాడికి చేరుతున్నాయి. కొన్ని యాప్లు రాకెట్లతో పాటు స్వీట్లు, చాక్లెట్లు, ఖర్జూర పండ్లతో రాఖీ గిఫ్ట్ ప్యాకులు సుత అమ్ముతున్నాయి. అట్లా కాకుండా కొందరు కొరియర్ చేస్తుర్రు. కాకుంటే 1-2 రోజులు మొదలే చేయాల్సి ఉంటది. స్పెషల్ ఛార్జీలు గుంచుతారు. 300 దాకా అవుతున్నాయట. అదే యాప్లతోనైతే రువ్వడిగా పోతున్నాయి, మీదికెళ్ళి పైసలు ఆదా అవుతున్నాయి. కానీ మనుషుల నడుమ దూరం పెంచే టెక్నాలజీ అన్న చెల్లెళ్ళు అక్కదమ్ములను మాత్రం దగ్గర చేస్తుంది. మొత్తానికి రాఖీ కడతానికి పోకపోతున్నానే రంది చెల్లెమ్మకు లేదు, నా చెల్లెచ్చి రాఖీ కట్టకపోయా అన్నారంది అన్నయ్యకు లేకుండా ఆన్లైన్ అంగట్లు ఇట్లా శాతనైన కాడికి తనలాడుతున్నాయి అన్నట్టు. సూపర్ కదా. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. మంగళవారం ఎంసీఆర్ హెచ్ఆర్డీ బోధి పెవిలియన్లో ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. భూసేకరణ నుంచి టెండర్ల వరకు కీలక అంశాలపై అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. పనుల్లో జాప్యం లేకుండా నిర్ణీత ప్రణాళిక ప్రకారం ముందుకు సాగాలని అధికారులకు సూచించారు. ఇదిలా ఉండగా పొద్దుగాలనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ మీరాలం చెరువు బాట పట్టిండుల్లా. ఇక పెద్ద క్రేన్ ఎక్కి పనులు ఎట్లెట్లా నడుస్తున్నాయో చూసి పనులు ఎందాక వచ్చినాయో ఆఫీసర్లను అడిగి తెలుసుకున్నాడు. చెరువు మీద కట్టే సస్పెన్షన్ బ్రిడ్జి నక్షలు చూసి పనులు ఉరికియాలని ఆర్డర్ వేసిండు. మొగులు మించే కాదు, ఇట్లా జీబుల సుత మీరాలం చుట్టూ వచ్చిండు సారు. అనుకున్న టైంలో పనులు ఒడగొట్టాలి, చెరువులకు మురికి నీళ్లు రాకుండా చూడాలి, మీరాలం నుంచి మూసీలకు వరద పోతట్టు నాలాలు డెవలప్ చేయాలి, వాటర్ స్పోర్ట్స్ కోసం డిజైన్ రెడీ చేయాలి, పిల్ల జల్లను వేసుకొని వస్తట్టు ఐలాండ్ ను టూరిజం జాగా లెక్క డెవలప్ చేయాలి, మొత్తానికి టూరిస్ట్ మునుం పెట్టి వచ్చేటట్టు సౌలతులు ఉండాలి అని ఆర్డర్ వేసిండట ఆఫీసర్లకు. పవర్లకు వచ్చినప్పటి సంది మూసీ ప్రక్షాళన మీద గట్టి నజరేసిన సీఎం సారు మొన్న లండన్ పోయి రాగానే గా పనులు ముంగటేసుకున్నాడు అన్నట్టు. చూడాలి మరి పనులు ఎంత రూబడిగా అయితాయో. ఆగస్టు నుంచి మొదలు పెడితే అక్టోబర్ దాకా పండుగలు పోరి. మొన్నటిదాకా పట్నంలో బోనాల జాతర నడిచింది. ఇక ఇప్పుడు జిల్లాలో సాగుతుంది. తెల్లారితే రాకెట్ల పుణ్యం, కొన్ని వద్దులైతే కృష్ణాష్టమి, అదైనాక వినాయకుని పండుగ, అది అయిపోగానే బొడ్డమ్మ పండుగ, అటెనక 9 వద్దుల బతుకమ్మ, సద్దుల బతుకమ్మ సంబరాలు, అవి కాగానే దసరా పండుగ, అటెనక దీవుల పండుగ. ఇవన్నీ ఓదానేనుకోటి వస్తూనే ఉంటాయి. కానీ అంతకంటే మొదలే ఇంకో జాతర చాలుగా పోతుందుల్లో. అట్లని పూజలు చేసుడు, మొక్కులు చెల్లించుకునుడు ఏముండయి. అగో అదేం జాతర అంటారా? ఈ ముచ్చట చూస్తే ఎరకైతుంది. రైట్, కొలువుల జాతర రాబోతుందిలా తెలంగాణలో. ఈ నెలాఖరులను సెప్టెంబర్లను మునుం పెట్టి నోటిఫికేషన్లు ఇస్తానికి తయారైతుంది టీజీపీఎస్సీ. ఇప్పటికే ఈ ఏడాదిలో 9 నోటిఫికేషన్లు ఇచ్చిన టీజీపీఎస్సీ ఇప్పుడు ఇంకో 15 నోటిఫికేషన్లు ఇస్తానికి రెడీ అవుతుంది. సర్కార్ ఓకే అనుడే ఆల్సం కొలువుల జాతర మొదలు పెట్టుడేనట. నెలకు 2-3 నోటిఫికేషన్లు ఇచ్చి ఇంజనీరింగ్ తో పాటు కడమ ప్రొఫెషనల్ పోస్టులు నింపే ఆలోచన చేస్తుంది సర్కారు. పైసలు శాఖ చెప్పినట్టు 3800 ఖాళీలు ఉన్నట్టు మతలబు అందిందట టీజీపీఎస్సీకి. అందులో 1398 ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ పోస్టులు ఉన్నాయట. వీటి తర్వాత టౌన్ ప్లానింగ్, స్టాటిస్టికల్ ఆఫీసర్లు, టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి. ఇప్పటికే ఇడిచిన 9 నోటిఫికేషన్లకు దరఖాస్తులు తీసుకుని ఒడిసింది. ఇక ఎమ్మటెమ్మటే పరీక్షలు పెట్టుడు, రిజల్ట్ ఇచ్చుడు కొలువులకు ఎక్కువ నడుస్తుందట. మొన్ననే పోలీస్, జైళ్లు, ఫైర్ శాఖలకు కలిపి 7000కు మీదనే పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చింది కదా సర్కారు. వచ్చే నెల 9 తారీఖు దాకా దరఖాస్తు చేసుకునే ఛాన్స్ ఉంది. అటు అవి ఇటు ఇవి కొలువులు పోర్రి. ఇక ఎవరికి ఏ కొలువు కావాలనో దానికి తగ్గట్టు ఓయిలతో కుస్తీలు పట్టూరి మరి. హౌ స్వామి, మేమంటే ఎందుకంత కోపం నీకు? ఏమన్నా తక్కువ చేసినావా? మా ఊళ్ళు తీరు మొక్కులు పెట్టనే బట్టే, జలాభిషేకాలు, యజ్ఞాలు, యాగాలు చేయనే బట్టే. అటు ఊర్ల పంట సుత వరద పాశమండు ఇట్లా ఎన్ని చేయాలనో అన్ని చేసినా గింత సుత పట్టించుకుంటలేవైతివి. ఇగో ఇట్లా గోస చెప్పుకుంటుర్రు తెలంగాణలో వర్ణనతోని. వరదలు బారే అంత ఆనే రాకపోయా ఇప్పటిదాకా. వరదలు బారాలంటే మునుం పెట్టి దంచాలే ఆన. కానీ తన సుక్క ఆనవల్లే. కానీ వరద పొంగి ఎంత ఆగం చేయాలనో అంత ఆగం చేసిందుల్లా. అగో అట్లెట్లా అంటారేమో, దానికో లెక్కుంది. ఓ కొడుకు, కొండల మించెల్లి వరద నూక్కుంటూ వచ్చే వరకు బంగ్లాలే తుపుక్కున కూలబట్టే. అగో వరద తాకుడుకు బ్రిడ్జీల కంచెలు కొట్టుకపోతున్నాయి. చెప్పకుండా చేయకుండా ఒక్కపారే వరద నూక్కొచ్చే వరకు ఆగమైంది నేపాల్లో. సుక్క ఆనలేదు, కానీ వరద వచ్చి మొత్తం ముంచి పడేసింది. అగో అట్లెట్లా అంటారేమో, మీది బాజుకేదో మంచుకొండ గరిగి ఇట్లా దుంకులాడితే గీది పరిస్థితి. లోయల్లో పనులు చేస్తోళ్ళు ఒక్కపారే వరద నూక్కొచ్చే వరకు ఒగురుకుడు కాదు. ఇక నేపాల్ అందాలు చూద్దామని పోయిన టూరిస్టులు అందరూ ఆన్నే సిక్కబడ్డారు. ఏం తక్కువ 1000 మంది గల్లంత
గంత అయితే అందులో మన దేశ పోలే 300 మంది దానుకుంటారట. జీవిడిచినోళ్ళ లెక్క కూడా 200 మంది దాకుందట. తతిమోళ్ళు పానాలతో ఉన్నారా చెట్టుకో పుట్టకో ఏలాడుతున్నారా తెలుసుకుంటేందుకు ఎన్నొద్దులు పడుతుందో పో. ప్రకృతి తలుచుకుంటే మనిషి ఎంత, మనిషి కట్టుకున్న బంగ్లాలు ఎంత చెప్పురి. మంచోళ్ళు చెడ్డోళ్ళు పేదోళ్ళు శ్రీమంతులని ఏం చూడకుండా అందరిని కలిపి నూక్కపోయింది నేపాల్ వరద. ఆడాడే ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళు కాపాడటానికి గాలి మోటార్లతో తనలాడిర్రు. ఇక వరద తగ్గినాక చూడు ఎట్లున్నదో, మొత్తం బూరిదే మిగిలింది. ఇండ్లే లేకుండా పోయిన వాళ్ళు బొచ్చడి మంది ఉంటే ఇంట్లో పొయ్యి ముట్టిచ్చే కోపు లేకుండా చాలా మందే ఉన్నారు. ఇక ప్రకృతి కోపానికి కింద మీద అయిన నేపాల్ మళ్ళీ రేవుకొస్తానికి ఎన్నొద్దులైతుందో గానీ ప్రకృతిని మనం పరిశాన్ చేస్తే అది మనల పరిశాన్ చేస్తుంది. మనం దాన్ని నిమ్మలంగా ఉండనిస్తే అది మళ్ళీ నిమ్మలంగా ఉండనిస్తుంది అని దునియా అంతటికి మళ్ళీ పారేరిక చెప్పింది అన్నట్టు. పిల్లలు పరీక్షల్లో పాస్ అయినా, వాళ్ళకు కొలువులు వచ్చినా, దోస్తుగానికి లగ్గం కుదిరినా, బిడ్డో కొడుకో పుట్టినా ఇట్లా ఏ సంబరం అయినా నోరు తీపివేసుకుంటారు, స్వీట్లు వంచుతుంటారు. అదనకు స్వీట్లు లేకుంటే ఎమ్మటే వంటర్ల కురికి ఇంత చక్కెర పట్టుకొచ్చి అందరి నోళ్ళలో పోస్తుంటారు. ఇప్పుడు చూడబోయేది చూస్తే చక్కెర ముచ్చటే, కానీ చక్కెర అసలు ముచ్చటైతే కాదుల్లో. कल परसों शायद 70 थी, आज 60 हो गई और कम हो जाएगी. मैं आपको बता दूँ, मैं तो खाता ही नहीं हूँ. रमेश जी छूते भी देखते भी नहीं. इनको अगर देख ले मीठे की तरफ तो इनको वो हो जाती है. राजेंद्र जी भी नहीं देखते. बच्चों के लिए खाली कंट्रोल में बढ़िया सस्ते मिल जाए, बाकी बुजुर्गों को तो दे रहे. 40 के ऊपर शक्कर खाना डॉक्टर अच्छा नहीं, आयुर्वेद तो बिल्कुल अच्छा नहीं माना. సార్ ఏమంటున్నాడంటే చక్కెర రేట్లు పెరుగుతూనే మంచిది, 40 ఏళ్ళు దాటిన వాళ్ళు చక్కెరకు దూరం ఉండాలి, నాకైతే చక్కెర అస్సలు అంటే అసలే నచ్చది, చాలా మంది తింటలేరు కూడా అని పక్క పొంటోళ్ళని చూపెడుతున్నాడు సారు. ఇంతకు సార్ ఇవ్వాలంటే మధ్యప్రదేశ్ పార్లమెంటరీ వ్యవహారాలు చూసే మంత్రి కైలాస్ వర్గీయ సారు. ఈ పండగల ముంగట చక్కెర రేట్లు గీతీర్లో పెరిగినాయింది సార్ అని అడిగితే గింత గొప్పటి సలహా ఇచ్చిండు మంత్రి గారు. ఈయనకంటే మొదలే అటు బీహార్ మంత్రి శ్రవణ్ కుమార్ సార్ సుత గీట్లనే సెలవు ఇచ్చిండు. ऐसे भी चीनी लोग कम खा रहे हैं. लोग सबको तो आजकल बीमारी हो गया, मिठाई उठाई कम खाते हैं. आजकल तो सब डायबिटीज के शिकार हो रहे हैं. ఆగనట దేశంలో ఇప్పటికే షుగర్ వస్తుందని చాలా తక్కువ తింటుర్రట. పని పాట లేని పడని పార్టీలు లొల్లి చేస్తున్నాయని వస్తున్నాడు. ఇప్పుడు బీమారు వస్తుందని చక్కెర తినొద్దు అంటున్నారు, మంచిగానే ఉన్నది. అంటే బియ్యం రేట్లు పెరిగితే తిండి తినకురి బొజ్జలు వస్తాయంటారా ఎట్లా? గమ్మతున్నారు పోర్రి. పెరిగిన రేట్లు దించడానికి తనలాడతామనాలే గాని మీదికెళ్ళి ఇంకింత పెరగాలి అనుడే చిత్రం ఉన్నది. ఏలేటోళ్ళు గట్లున్నారు కాబట్టి మన పరిస్థితి గిట్లున్నది తీయుర్రి. ఇవాళ రేపు పానం చూస్తాయి, ప్రైవేట్ దవాఖానకు పోతే ఎట్లుంటుందో ఎరుకున్న ముచ్చటేనాయే. అక్కరున్నా లేకున్నా అన్ని తీర్ల టెస్టులు చేస్తామంటారు, దానికంతా దీనికింత అని ఫీజులు గుంజుతారు. సీరియస్ ఏం లేకున్నా సీరాల్సిందే అంటారు. అందరని కాదు కానీ కొందరు పక్కా ఎంత విండుకోవాలో అంత విండుకుంటారు పబ్లిక్ తాన. కానీ పేదలు ఏడికెళ్ళి తెస్తారు, అందుకే సర్కారు దవాఖాన బాట పడతారు. కానీ ఆడ చూస్తేనేమో గీసక్కదనం. సర్కార్కు పేషెంట్లంటే ఎంత పైరం అంటే పుసుక్కన పెంచులుడి పడితే ఆగమైతారని మంచిర్యాల సర్కారు దవాఖానలో ఇట్లా పరదలు కట్టి వైద్యం చేస్తుర్రు డాక్టర్లు. మంచిర్యాలలో కొత్త దవాఖానకు మీది పనులు సున్నాలేసే పనులేవో బాగున్నాయట, గది చాలు చేస్తలేరు, ఇళ్లకు తిప్పలు తప్పుతలేవు. ఇక వరంగల్ పెద్ద దవాఖాన సుత గంతే ఉన్నది. గ్లూకోజ్ బాటిల్ లెక్కిస్తందుకు బెడ్లు లేవట, అవి కట్టేటందుకు స్టాండ్లు సుత దిక్కులేవు. సౌలతులు లేవని వచ్చిన రోగాలు వెనుకకు పోవు కదా. పాపం పిల్లగాండ్లు పెద్దోళ్ళు అందరు తిప్పలు పడబట్టే కిటికీలు గోడల సాయంతోని బీమార్లతోని పోరాటం చేస్తున్నారు. ఇక అటు ఆంధ్రాల చూడుర్రి, మన్నెం జిల్లా డాక్టర్ల చిన్న తిప్పలగావు. ఊకూకే కరెంటు పోతుంటే చీకట్ల వైద్యం చేస్తున్నారు. కరెంటు పోయిందని వాళ్ళు కూడా దర్వాజాలు బంద్ పెట్టి పోలేరు కదా. ఎంత కష్టపడైనా పేషెంట్లను కాపాడాలనాయే. చంద్రబాబు సారు ఏలువడిలా ఆరితేరిన మనిషేనాయే. రేవంత్ అన్నది ఎండ్లనైనా దూకుడైనాయే. వాళ్ళు జరగి సర్కారు దవాఖాన్ల మీద కూడా నజరేస్తే పేదలు పానాల మీద ఆశ పెట్టుకుంటారు. ఇప్పుడిప్పుడే కడుతున్న దవాఖాన్లే అట్లట్లుండబట్టే. ఇక ఏళ్ల కింద కట్టిన గిట్లుండకుంటే ఇంకెట్లుంటాయి గాని జర సౌలతులు పెంచి రోగులను పైలంగా ఇంటికి పంపించే ఇకమతి చేయుర్రి సార్లు, మీకు పుణ్యం ఉంటది. తెలంగాణలో మహాలక్ష్మి పథకం పుణ్యమా అని అమ్మలక్కలంతా ఆధార్ కార్డు పట్టుకొని రాష్ట్రం అంతా తిరిగి వస్తున్నారు. అటు కర్ణాటకలో శక్తి పథకం కింద డీకే శివకుమార్ సార్ సుత అక్కలకు భాగ్యం కల్పించిండు. ఇటు కింది బాతుకు తమిళనాడు రాష్ట్రంలో సుత సీఎం విజయ్ సార్ ఫ్రీ బస్సు సౌలత్ చేసిండు. అటు ఢిల్లీ పంజాబ్లో సుత అక్కలకి అదృష్టం దక్కింది. ఇక ఇప్పుడు గీడ అట్లానే అందరికి గాదుల్లో.
చలో ఉత్తరప్రదేశ్లో సుతా మహిళలకు ఫ్రీ బస్సు పథకం చాలు చేసిండు సీఎం యోగి ఆదిత్యనాథ్ సారు. అట్లానే అందరికి కాదుల్లో 60 ఏళ్ళు మీద పడ్డోళ్ళకే. నిన్న సర్కార్ డిసైడ్ అయిందో లేదో ఇలా కొత్త బస్సులతో పాటు ఫ్రీగా ప్రయాణం చేసే సౌలత్ చాలు చేయనే చేసిండు సారు. ఇక బస్ ఎక్కినాక పెద్ద మనుషులతో సెల్ఫీ సుతా దిగిండులో సీఎం యోగి సారు. అమ్మలది చిన్న సంబరం కాదు. ఈయనే కాదు, మొన్న పర్సులో కొలువులు ఇచ్చినాక వాళ్ళతో సుతా ఇట్లా సెల్ఫీ దిగి ఖుషి చేసిండు సారు. మీరు మంచిగా నజరేసిరో లేదో, అటు కాక్రోచ్ల కొట్లాడుతూని జంజీ పోరలకు దగ్గరైతానికి ప్రధాని మోడీ సార్ ఇన్స్టాలో రీల్స్ చేసి పెట్టుడు, సెల్ఫీ వీడియోలు ఇడ్సుడు చేస్తుంటే గంత పెద్ద మనిషే చేస్తుంటే నేను చేయకుంటే ఎట్లా అని జంజీతో వాళ్ళకు సీఎం యోగి సార్ సుత వచ్చిండు అన్నట్టు. కానీ ఫోన్కే దూరం ఉండే సాధువులు సుత సెల్ఫీలు దిగే కాడికి వచ్చింది కథ. అంత జంజీల పుణ్యమే. 69 ఏళ్ల తెలుగు సినిమా చరిత్రలో దేశమంతటా మెచ్చేటట్టు ఉత్తమ జాతీయ అవార్డు కొట్టిన మొదటి తెలుగు హీరో ఎవరంటే మన పుష్పరాజే. అంతేకాదు, మునుం పెట్టి 7 ఫిలింఫేర్ అవార్డులు అందుకున్న ఒకే ఒక్క తెలుగు హీరో సుత అల్లు అర్జునే. ఇన్ని రికార్డులు కొట్టిన అల్లు అర్జున్ గారు ఇంకో రికార్డు సుత కొట్టేసిండుల్లో. పుష్ప అంటే నేషనల్ అనుకుంటేవా, ఇంటర్నేషనల్ అని ఇంతకు మునిపే ఎరక చేసిండు కదా. ఇక ఇప్పుడు ఇది ఇంటర్నేషనల్ లెవెల్ లో ఇంకో రికార్డు కొట్టిండు. అవు మళ్ళా ఓ ఇంటర్నేషనల్ బుక్ లకు ఎక్కిండు. అండ్ల సుత కవర్ పేజీ మొత్తం మన బన్నీ బాబు ఫోటోనే ఉంది. కాకుంటే పుష్ప ఫోటో పెడితే ఫ్యాన్స్ ఇంకింత ఖుషి అయ్యేటోళ్ళేమో గాని బయట దేశపోలు సుత చూస్తారని కావచ్చు. జర కోటు గీటేసి గడ్డం ట్రిమ్మింగ్ చేసి నీట్గున్న ఫోటో పెట్టిర్రు. దునియా మొత్తంలో పేరెళ్ళిన ఫోర్బ్స్ మ్యాగజైన్ గిది. ఇంట్లో పేరొస్తేనే మస్తు ఖుషి అవుతారు పెద్ద పెద్ద హీరోలు. ఇక బొమ్మే పడ్డదంటే చూడుర్రిగా అల్లు అర్జున్ రేంజ్ ఎట్లున్నదో. పోయినేడాది కొత్త సంవత్సరం కించి మొన్నటి మార్చి దాకా సినిమాల లెక్కలని తీసి అలా తోపు హీరోలందరి పేర్లు లిస్ట్ చేసిర్రన్నట్టు. షో టాపర్స్ 2026 అనే పేరుతోని మన హీరో గారి బొమ్మేసిర్రు. ఈ లిస్ట్ లో బిజినెస్ మ్యాన్లు, టెక్కీలు అందరు ఉంటారు. సినిమాలు కూడా అమితాబ్ బచ్చన్, రజనీకాంత్, మోహన్ లాల్, షారుఖ్ ఖాన్, అమీర్ ఖాన్, రామ్ చరణ్ గిసొంటోళ్ళు అందరి పేర్లు ఉన్నాయి. మాధవన్, కళ్యాణ్ ప్రియదర్శన్ పేర్లు కూడా జమ చేసిర్రు. కానీ బొమ్మ మాత్రం బన్నీదే వేసిర్రు. అంతే కదా, పుష్ప అంటే తగ్గేదే లేదు మళ్ళా. అరే గింత ముఖ్యమైన ముచ్చట ఎట్లా యాది మర్చినా చూద్దాం పారి. ఇవాళ కారోళ్ళు రచ్చలేపిరు పోరి హన్మకొండ కలెక్టరేట్ కాడ. ఒక దిక్కేమో బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ ఊరుకులు, ఇంకో దిక్కేమో పోలీసు వాళ్ళ తిప్పలు. అంతా నెత్తినొప్పే ఉన్నది. హరీష్ రావు నీడికెళ్ళి పట్టుకపోవాలని పోలీసు వాళ్ళ పోరాటం, ఎట్లనే చేసి ఆపాలి అని పార్టీ వాళ్ళ ఆరాటం. ఇగేముంది, కుస్తీ పట్లే తక్కువ, తగ్గ బరువు ఆరనుకో రాదుర్రి. హరీష్ అన్న అమంతం లావట్టడం అంత ఈజీ కాదని తెలిసి వచ్చినట్టుంది పోలీసు వాళ్ళకు. గిట్ల అవుతుందని ఇంటికాడనే ఆపాలని చూసిరు కానీ వాళ్ళతోని కాలే. వచ్చినాక ఎట్లయితుంది అనుకోరో అట్లనే అయింది. పాలిటెక్నిక్ పిల్లల పోరాటం నడుస్తూనే ఉంది కదా. ఇంకో దిక్కేమో సర్కార్ కొలువులు చేసేటోళ్ళకు సవలతులు ఇస్తలేరని సర్కార్ మీదనే జంగులేపిర్రు. అవోగా 2 ముచ్చట్లు అరుచుకున్నాడు హరీష్ సారు. ఒక వరంగల్ పాలిటెక్నిక్ లోనే 10 మంది విద్యార్థులు టీసీ తీసుకున్నారు. ఇవాళ వాళ్ళ తల్లిదండ్రులు పాలిటెక్నిక్ కాలేజ్కి వచ్చి వరంగల్లో ఈ రేవంత్ రెడ్డి పుణ్యమాని మా పిల్లల జీవితాలు ఆగమైతున్నాయి, మా పిల్లలు పాలిటెక్నిక్ చదివితే ఎదగాకుండా అయిపోతారని ఒక్క వరంగల్ పాలిటెక్నిక్ లో 10 మంది తల్లిదండ్రులు టీసీ తీసుకొని పిల్లల్ని తీసుకొని ఇంటికి పోయిన పరిస్థితి ఏర్పడ్డది. పార్టీ కోసం సారేమో గీతీర్లో కొట్లాడుతుంటే కవితకేమో గిట్లనబట్టే. మెదక్ ఎమ్మెల్యేలు అందరితో కలిసి హరీష్ రావు గారు మీటింగ్ పెట్టుకున్నారు. ఆ మీటింగ్ లో కూర్చున్న ఒక ఎమ్మెల్యేనే నాకు ఈ ఇన్ఫర్మేషన్ షేర్ చేశారు. ఎన్టీ రామారావు గారు లాగా కేసీఆర్ గారు కూడా గొప్ప మనిషి, కాకపోతే ఆయన కొడుకుకి వారసత్వం లేదు కాబట్టి బీఆర్ఎస్ పార్టీ నాకే వస్తుంది, మనం మెదక్లో అన్నీ కూడా గెలుచుకుందాము, తర్వాత బీజేపీతో అగ్రిమెంట్ పెట్టుకుందాము అని చెప్పి వారు స్పష్టంగా చెప్పినట్టుగా ఎమ్మెల్యే గారు నాకు చెప్పడం జరిగింది. పార్టీని పొతం పెడతానికి మెదక్ ఎమ్మెల్యేలతో స్కెచ్ చేస్తుండంటుంది. అట్లనే క్షుద్ర పూజల ముచ్చట సుతెల పెట్టిందులో. క్షుద్ర పూజలు ఏదో రాష్ట్రం గురించి చేస్తారని ఏందో చెప్పారు కాంగ్రెస్ వాళ్ళకి తెలియదు కదా. ఇంటి విషయం నాకు తెలుసు కదా. హరీష్ రావు గారు ఎప్పుడు క్షుద్ర పూజలు చెప్పినా అది కేసీఆర్ గారు ఆరోగ్యం బాగుండదని చెప్పిస్తాడు. ఆయనకు ముందు నుండి ఉన్న అలవాటు అది. అనేక మంది పండితులను, అనేక మందిని రకరకాలుగా ఆయన కేసీఆర్ గారి గురించి చాలా దారుణమైన ప్రశ్నలు అడిగారు. కోస్ని కేసీఆర్ సార్ పానం నిమ్మలంగా ఉండొద్దని చేస్తాడని కొత్త ముచ్చట చెప్పింది అక్క. ఇక మరి నిరుడే రామన్నకు రాఖీ కట్టలే, ఈ తపన్న కడతావా అక్క అని అడిగితే, పోయినసారి అడిగిన బ్రదర్ అప్పుడు పట్నంలో లేకుండా వారిపోయినరు, ఈసారి అడగకుండానే విదేశాలకు వెళ్ళిపోయినరు. ఈ ఆడబిడ్డలకు మాకు కూడా ఆత్మగౌరవం ఉంటుంది కదా, బాధ అవుతుంది కదా. ఏమో తెలియదు నాకు, మా ఆత్మగౌరవం మాత్రం చాలా బీభత్సంగా హట్ అయింది. మాకు కూడా రేషం ఉంటుంది, ఎన్నిసార్లు అడుగుతుంది. ఇక ఇవ్వుల్లా ఇవాళ బీఆర్ఎస్ టీఆర్ఎస్ ముచ్చట్లు. ఇక ఇవ్వుల్లా ఇవాళ గమ్మతి ముచ్చట్లు ఉంటాం వల్ల అన్నట్టు జర సబ్స్క్రైబ్ చేసుకోరులా.